Welcome to Siri Meda YouTube channel. How are you all? I hope you all are good. I'm also good. Yesterday what did I teach you? Yesterday ఏం క్లాస్ బోధించానండి? హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులు అనమాట. ఫ్రమ్ మార్నింగ్ వేకప్ టు నైట్ గోయింగ్ టు బెడ్ బిట్వీన్ డూయింగ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఓకేనా? ఈవెన్ 2 years బేబీ నుండి చూస్తే 70 years ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉదయం మేల్కొన్నప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు చేసే పనులన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు, అలవాటుగా చేసే పనులు అంటారు. సో మరి పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ ఈజ్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజెంట్ మీద ఆధారపడింది. సో మీరు స్కూల్ డేస్ లాగా కాలేజ్ డేస్ లాగా ఏదో స్కూల్కి వెళ్తున్నామంటే కాలేజ్ వెళ్తున్నామంటే టైం పాస్ చేసినట్టుగా అంటే అందరూ అలా ఉండరు, కొందరు అలా టేక్ ఇట్ ఈస్గా తీసుకుంటారు. వన్స్ మీకు బీటెక్ అండ్ డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయాక మీకు అప్పుడు ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవుతూ జాబులు రాక అప్పుడు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కానీ యాజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్కూల్ డేస్లోనే కాలేజ్ డేస్లోనే ఏం చొక్కా మన సిరి మీద యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మంచిగా క్లాసెస్ వీక్షిస్తూ డైలీ నా క్లాస్ వింటూ క్లాస్ నోట్స్ని ఫాలో అవుతూ హోంవర్క్ చేస్తూ మంచిగా ఎవరితోటైనా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మీరు మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో డైలీ బీ కేర్ఫుల్గా క్లాస్ నోట్స్ ఫాలో అవుతూ హోంవర్క్ చేయండి. ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ నోట్బుక్స్ అండ్ పెన్స్, బీ అలర్ట్. ఓకేనా? నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎస్టర్డే క్లాస్ నోట్స్. ఓకేనా? హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులు. సో క్లాస్ నోట్స్, వాట్ ఈస్ ది హ్యాబిచువల్ యాక్షన్? ఎనీథింగ్ దట్ వీ క్యాన్ రిపీటెడ్ టుడ్ ఇస్ కాల్డ్ హ్యాబిట్. ఏదైనప్పటికీ పదే పదే చేసే పనిని హ్యాబిట్ అంటాము. హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్ ఫర్ ఎ వర్బ్? ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ వర్బ్ హ్యాస్ 5 forms. ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాల్డ్ బేస్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్ ఇస్ కాల్డ్ బేస్ ఫార్మ్ విత్ SRES ఫర్ హీ షీట్, థర్డ్ ఫార్మ్ ఇస్ కాల్డ్ లింగ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ ఇస్ కాల్డ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్, ఫిఫ్త్ ఫార్మ్ ఇస్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. సో అవుట్ ఆఫ్ 5 forms, for example, speak, speaks, speaking, spoke, spoken, read, reads, reading, read, read, ask, asks, asking, asked, asked, learn, learns, learning, learnt, learnt, give, gives, giving, gave, given. Out of 5 forms లో మరి హ్యాబిచువల్ యాక్షన్స్కి ఏ వర్బ్ ఫామ్ తీసుకోవాలండి? ఎస్టర్డే క్లాస్ నోట్స్లో చెప్పాను కదండి, V1 V2. సో V2 అనేది ఫర్ హీ షీట్, అంటే థర్డ్ పర్సన్ హీ షీట్ వచ్చినప్పుడు మాత్రం V2 ఇచ్చాలి. అంటే రెస్ట్ ఆఫ్ ది ప్రొనౌన్స్కి V1 కదా. ఆర్ యు గెటింగ్? సో హౌ టు మేక్ ఎ సెంటెన్స్? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. I we you they V1, he sheet V2, and next object because he sheet V2. Rest of the pronouns I we you the V1. ఓకేనా? సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్, అంటే అలవాటుగా చేసే పనులను తెలియజేటకు ఈ V1 V2 అనేది యూజ్ చేస్తాము. మనకి ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ మెయిన్ స్ట్రక్చర్ ఈజ్ హెల్ప్ యూ అలాట్ వైల్ మేకింగ్ సెంటెన్స్ ఫార్మేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, లెర్న్ ఈజ్ ద వర్బ్, ఇంగ్లీష్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఐ get a job. I is the subject, get is the verb, object is the job. I get a job అంటే నేను జాబ్ సాధిస్తాను. I reach my goal, నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను. I is the subject, reach is the verb, object is the goal, like this. ఓకేనా? ఇలా మనము సెంటెన్స్ మేక్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. హీ లెర్న్స్ ఇంగ్లీష్. హీ ఈజ్ ద సబ్జెక్ట్, లెర్న్స్ ఇస్ ద వర్బ్, ఆబ్జెక్ట్ ఈజ్ ద ఏంటి? హీ లెర్న్స్ ఇంగ్లీష్ అనమాట ఆబ్జెక్ట్. అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. అండ్ నెక్స్ట్ హీ గెట్స్ ఎ జాబ్. అతడు జాబ్ సాధిస్తాడు. హీ ఈజ్ ద సబ్జెక్ట్, గెట్స్ ఈజ్ ద వర్బ్, జాబ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. హీ రీచెస్ హిస్ గోల్స్. హీ ఈజ్ ద సబ్జెక్ట్, రీచెస్ ఈజ్ ద వర్బ్, గోల్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఏం ఫాస్ట్గా లేదు, ఎందుకంటే నిన్న చెప్పిన క్లాస్ చేయబట్టిగా కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, క్లాస్ నోట్స్ చేయబట్టిగా. ఓకేనా? ఏం ఫీల్ అవ్వకండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏం వరీ కాకండి. ఓకేనా? సో జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, క్లాస్ నోట్స్ నోట్ చేసుకోండి అండ్ కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? నౌ కీవర్డ్స్. ఓకేనా? హ్యాబిచువల్ యాక్షన్స్ కీవర్డ్స్ ఏందో చూద్దాం. ఎవ్రీ, ఎవ్రీ అంటే ప్రతి, ఎవ్రీ మినిట్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, వన్స్, twice, usually, casually, frequently, generally, regularly, seldom, oftenly, sometimes, ever, never. These keywords while making sentence formation either beginning of the sentence or ending of the sentence. Okay na? ఏంటి ఇక్కడ మనకి యూజువల్లీ దే గో టు షాపింగ్.
ఓకేనా, వాళ్ళు అలవాటుగా షాపింగ్కి వెళ్తారు. ఇక్కడ యూజువల్లీ అనేది కీవర్డ్ బిగినింగ్లో తీసుకోవచ్చు, ఎండింగ్లో తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డి వి యూజ్ ది వర్బ్ బేస్ ఫ్రమ్ V1 ఎప్పుడు ఉపయోగిస్తామండి? మెయిన్ స్ట్రక్చర్లో ఇచ్చాను కదండి. వెన్ వి టేక్ ది సబ్జెక్ట్స్ ఐ వి యూ దే దెన్ వి యూజ్ ది వర్బ్ బేస్ ఫ్రమ్ V1. ఐ వి యూ దే తర్వాత V1 రావాలి. వెన్ డి వి యూజ్ ది వర్బ్ బేస్ ఫ్రమ్ V2? When we take this third person singular he sheet then we use the verb based from V2. third person singular he sheet tarvata V2 ravali. That is very important na. So in English every verb has 5 forms. Base form with SR yes for he sheet ante he sheet anedi V2 and rest of the pronouns I we you they సేమ్. ఓకేనా. సో జస్ట్ మీరు పాజ్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి అండ్ కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. ఓకేనా. నవ్ ఐ ఎక్స్ప్లెయిన్ హ్యాబిచువల్ యాక్షన్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసే పనులన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ కదా, మరి అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా. మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీ సెల్ఫ్ హ్యాబిచువల్ యాక్షన్స్ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఓకేనా. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్. ఐ వేకప్ ఎట్ 5 o'clock in the morning. నేను ఉదయాన్నే 5 గంటలకు మేల్కొంటాను. ఐ గెటప్ బై 5:30 in the morning. వేకప్ అంటే మేల్కోవడం, గెటప్ అంటే బెడ్ నుంచి లేవడం. మనం మేల్కొన్న వెంటనే బెడ్ నుంచి పైకి లేవం కదా, కొద్దిసేపు మొబైల్ తీసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూస్తూ కొద్దిసేపు అయినాక లేస్తాం అనమాట. సో అందుకోసం గెటప్ అంటాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఐ గో టు వాష్రూమ్. ఓకేనా. ఐ బ్రష్ మై టీత్. ఐ అటెండ్ నేచర్ కాల్స్. ఓకేనా. ఐ గో టు జిమ్, యోగా, మెడిటేషన్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ ఐ డూ ఎక్సర్సైజ్. ఓకేనా. ఐ రిటర్న్ టు హోమ్. ఇక్కడ మనం చాలామంది ఏం చేస్తారంటే ఐ రిటర్న్ బ్యాక్ అనొద్దు, either I get back or I return to home అనాలి. రిటర్న్ బ్యాక్ అంటే రిటర్న్ అన్నా బ్యాక్ అన్నా తిరిగి రావడమేనా. సో రిటర్న్ బ్యాక్ అనొద్దు, ఐ గెట్ బ్యాక్ టు హోమ్ లేదా ఐ రిటర్న్ టు హోమ్ అనాలి. అండ్ నెక్స్ట్ ఐ టేక్ ఏ బాత్. ఓకేనా. నెక్స్ట్ ఐ వేర్ డ్రెస్. ఐ కోమ్ మై హెయిర్. ఓకేనా. కోమ్ అంటే దూకోవడం. లేడీస్ అయితే ఐ ప్లేట్ మై హెయిర్ అనాలి. ఓకేనా. లేడీస్ ఐ ప్లేట్ మై హెయిర్, జెంట్స్ ఐ కోమ్ మై హెయిర్. అండ్ నెక్స్ట్ ఐ అప్లై మేకప్ మై సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ అంటే ఇక్కడ అలాంగ్ విత్ అని యూజ్ చేయాలి, కుటుంబ సమేతంగా అంటే సమూహంతో గ్రూప్గా అన్నప్పుడు అలాంగ్ విత్ యూజ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ టీ. ఐ రీడ్ న్యూస్ పేపర్. ఐ గెట్ రెడీ టు ఆఫీస్, స్కూల్, కాలేజ్. దట్ ఈస్ యువర్ విష్. మీరు కాలేజ్ అయితే కాలేజ్, స్కూల్ అయితే స్కూల్, ఆఫీస్ అయితే ఆఫీస్. ఐ గో టు బస్ స్టాప్. ఐ వెయిట్ ఫర్ బస్. I get in the bus. I get in the bus. ఓకేనా. I enter in the bus. I step in the bus. ఓకేనా. ఇలా చెప్పొచ్చు అనమాట. ఆర్ యు గెటింగ్? ఓకేనా. జస్ట్ మీరు పాజ్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా. నోట్స్ నోట్ చేసుకోండి, కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. ఐ ఫైండ్ ఏ రూమ్ అంటే ఇక్కడ మనకి బస్సులో సీట్ని రూమ్ అంటాం. ఫైండ్ అంటే వెతకడం, సీట్ని వెతకడాన్ని ఐ ఫైండ్ ఏ రూమ్ అంటాం. ఇంట్లో గదిని కూడా రూమ్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐ సిట్ ఆన్ సీట్. ఐ షో మై బస్ పాస్. కొందరికి బస్ పాస్ ఉంటుంది, బస్ పాస్ లేకపోతే టికెట్ తీసుకుంటారు. ఐ టేక్ ఏ టికెట్. ఓకేనా. ఐ లిజన్ మ్యూజిక్. ఓకేనా. ఐ టేక్ ఏ న్యాప్. కొందరు ఏం చేస్తారు 5 to 10 minutesలోనే కొద్దిసేపు కాగానే నిద్రపోతారు బస్సులో, అంటే 5 to 10 minutes నిద్రపోవడానికి న్యాప్ అంటారు. ఓకేనా. ఐ టేక్ ఏ న్యాప్. ఐ రీచ్ మై స్టాప్. ఓకేనా. స్టాప్ నుంచి చేరుకోవడానికి రీచ్ అంటాం. ఐ గెట్ ఆఫ్ ది బస్. బస్సు దిగడాన్ని ఐ గెట్ ఆఫ్ ది బస్ అనొచ్చు. ఐ స్టెప్ డౌన్ ది బస్ అనొచ్చు. ఓకేనా. ఐ అబౌట్ ది బస్ అనొచ్చు. ఓకేనా. ఐ గో టు ఆఫీస్ ఆర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళడం. ఓకేనా. ఐ గో టు ఆఫీస్, స్కూల్, కాలేజ్ ఆన్ ఫుట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐ విష్ మై కోలీగ్స్ ఆర్ సుపీరియర్స్. మీరు ఇక్కడ ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా చెప్తున్నానంటే ఒక స్టూడెంట్కి యూజ్ అవుతాయి, ఒక ఆఫీసర్కి యూజ్ అవుతాయి, ఇద్దరికి బోత్ మిక్స్ చేసి చెప్తున్నాను. మీరు మీ హోంవర్క్ మీరు సెల్ఫ్గా చేయాలి. ఓకేనా. సో ఐ విష్ మై కోలీగ్స్ అండ్ సుపీరియర్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ సార్ మేడం. ఐ ఎంటర్ ఇన్ ద ఆఫీస్ రూమ్ ఆర్ క్లాస్ రూమ్. మీరు ఆఫీసర్ అయితే ఐ ఎంటర్ ఇన్ ద ఆఫీస్ రూమ్, స్టూడెంట్ అయితే ఐ ఎంటర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐ డూ మై వర్క్. స్టూడెంట్ ఐ లిజన్ క్లాసెస్. ఐ గో టు క్యాంటీన్. ఓకేనా.
ఐ టేక్ బ్రంచ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ కోలీగ్స్. ఓకేనా, బ్రంచ్ అంటే మనము బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి మధ్యలో చేసేదాన్ని బ్రంచ్ అంటాము. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఐ రిటర్న్ టు ఆఫీస్ రూమ్ క్లాస్ రూమ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఐ సబ్మిట్ మై ఫైల్స్ ఆఫీసర్స్. స్టూడెంట్స్ ఐ రైట్ అన్ ఎగ్జామ్. ఆర్ యు గెటింగ్? సో జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి అండ్ కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అండి. ఓకేనా, ఐ టేక్ లంచ్ అలాంగ్ విత్ మై కోలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ అయితే కోలీగ్స్, స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా, ఐ గో టు సెమినార్ హాల్ ఆర్ ల్యాబ్. ఎంప్లాయీస్ సెమినార్ హాల్, స్టూడెంట్స్ ల్యాబ్. ఆఫ్టర్నూన్ టైంలో స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్తారు కదండి. ఐ గివ్ ఎ స్పీచ్. ఎంప్లాయీస్ సెమినార్ హాల్లో స్పీచ్ ఇస్తారు. స్టూడెంట్స్ ఐ సబ్మిట్ మై రికార్డ్. ఓకేనా, ఐ లిజన్ అదర్ స్పీచెస్. ఎంప్లాయీస్. Students, I enter the program. I give claps. Employees. I show my output. Students. I return to home. Both of. Okay na? I refresh myself. I change my dress. I switch on TV. I watch news on TV. ఎప్పుడే కానీ టీవీలో అన్నప్పుడు ఇన్ టీవీ అనొద్దు, ఆన్ టీవీ అనాలి. ఓకేనా, I switch off TV. I take snacks. ఓకేనా, I go to outside. I meet my colleagues or friends. Employees అయితేనేమో colleagues అంటారు, స్టూడెంట్స్ అయితేనేమో ఫ్రెండ్స్ అంటారు. I return to home. I do my office work. Students, I do my homework. I take supper or dinner. Supper అంటే లైట్ మీల్, డిన్నర్ మీన్స్ హెవీ మీల్. అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. కుటుంబ సభ్యుల సమేతంగా తినేటప్పుడు అలాంగ్ విత్ అనాలి. ఓకేనా, ఐ గో టు బెడ్. ఐ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ అంటే గురకబెట్టి నిద్రపోవడం. ఓకేనా, ఐ హ్యావ్ ఎ బ్యూటీ స్లీప్ అనొచ్చు, ఐ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ అనొచ్చు. ఓకేనా, అండ్ జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి, కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అండి. దీస్ ఆర్ ది habitual actions from morning wake up to night going to bed. Okay na? Now I explain some important useful words for sentence formation. Okay na? These words are very useful for today class. Okay na? ఈ రోజు క్లాస్ కి చాలా ఉపయోగపడతాయండి పదాలు. ఓకేనా, సో లిజన్ కేర్ఫుల్లీ. టుడే హోంవర్క్ ఇస్తాను. వైల్ రైటింగ్ హోంవర్క్ ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్ అబౌట్ టైమ్ రిఫరెన్స్. టైమ్ రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మరి ఎలా చెప్పాలో చూద్దాం. ఎట్ మీన్ షార్ట్ టైం. షార్ట్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం కలవాలంటారు కదా. యూ షుడ్ మీట్ మీ at 8 o'clock అంటే షార్ట్ టైం అనమాట. అండ్ బై అంటే బిఫోర్ టైం, ముందే కలవాలి. యూ షుడ్ మీట్ మీ బై 8 o'clock అంటే 8 o'clock అంటే ముందే కలవాలి. అబౌట్ అంటే ఆఫ్టర్ టైం. యూ షుడ్ మీట్ మీ అబౌట్ 8 o'clock అంటే 8 o'clock తర్వాత కలవాలి. అండ్ ఎట్ అబౌట్, ఎట్ అరౌండ్ అంటే లిటిల్ బిట్ ద టైమ్. ఓకేనా, యూ షుడ్ మీట్ మీ అట్ అబౌట్ 8 o'clock. ఓకేనా, దరిదాపుగా మీరు 8 o'clock వరకు ఇలా కలవాలి. ఇలా అబౌట్ వర్బ్ ఫామ్. మనకి ఇక్కడ ఈటింగ్ సంథింగ్, డ్రింకింగ్ సంథింగ్ చెప్పేటప్పుడు ఎలా చూద్దాం. టేక్ అన్న, హ్యావ్ అన్న, ఈట్ అన్న, బ్రేక్ఫాస్ట్. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ అన్న సేమ్ మీనింగ్. నేను ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటానని అర్థం వస్తుంది. టేక్, హ్యావ్, డ్రింక్ అంటే సేమ్ మీనింగ్. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ అంటే నేను ప్రతిరోజు ఉదయం ఒక కప్పు మిల్క్ తాగుతాను. ఓకేనా, నౌ బ్రేక్ఫాస్ట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఓకేనా, కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే వండినవి తినడము. బేక్డ్ బ్రేక్ఫాస్ట్ బేకరీ ఫుడ్ తినడము. బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ ఉడకబెట్టినవి తినడము. అండ్ సోక్డ్ బ్రేక్ఫాస్ట్ నానబెట్టినవి తినడము. పవర్ బ్రేక్ఫాస్ట్ పని చేస్తూ తినడం. ఇంట్లో మమ్మీస్ ఏం చేస్తారు, పని చేస్తూ కిచెన్లో తింటూ పని చేస్తారు. ఓకేనా, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సరే, మరి మనం ఇప్పుడు మార్నింగ్ తినేదాన్ని, ఆఫ్టర్నూన్ తినేదాన్ని, ఈవినింగ్ నైట్ తినేదాన్ని ఏమంటారు చూద్దాం. ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. అండ్ ఆఫ్టర్నూన్ తినేదాన్ని లంచ్ అంటాము. నైట్ తినేదాన్ని సప్పర్ లేదా డిన్నర్ అంటాము. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ తినేదాన్ని ఏమంటారండి? 10 to 12 మధ్యలో తింటారు కదండి. స్కూల్లో, కాలేజ్లో, ఆఫీసులలో తింటారు కదండి బిస్కెట్స్, ఏమైనా పఫ్స్ కానీ, బ్రంచ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ తినేదాన్ని స్నాక్స్ అంటారు. మరి సప్పర్ అంటే ఏంటి, డిన్నర్ అంటే ఏంటంటే, సప్పర్ అంటేనేమో లైట్. ఓకేనా, లైట్ మీల్. తక్కువ తినేదాన్ని సప్పర్ అంటాం, డైలీ తినేదాన్ని సప్పర్ అన్నారు. అండ్ డిన్నర్ అంటేమో హెవీ మీల్, ఎక్కువ తినేదాన్ని డిన్నర్ అంటాం.
కొందరు లేట్ నైట్ మీల్ చేస్తారు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు 10 after 11, 12 దట్ టైంలో తింటారు అనమాట, లేట్ నైట్ మీల్ అనమాట. సో మార్నింగ్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ తినే లంచ్, నైట్ తినేదాన్ని సప్పర్ లేదా డిన్నర్, ఇంకా లేట్గా తింటే లేట్ నైట్ మీల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్కి మధ్యలో తినేదాన్ని బ్రాంచ్, ఈవినింగ్ తినేదాన్ని స్నాక్స్ అంటారు. ఆర్ యూ గెటింగ్? ఓకే, సో జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి, ఓకేనా, అండ్ కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ట్రావెలింగ్ మోడ్, ఓకేనా. సో టాప్లెస్ వాటికి ఆన్ అనాలి. ఐ గో టు ఇన్స్టిట్యూట్ ఆన్ బైక్ ఆర్ ఆన్ బైస్కిల్, ఓకేనా. సో టాప్ ఉన్నవన్నిటి కూడా బై అనాలి. ఐ గో టు ఇన్స్టిట్యూట్ బై ఆటో, బై కార్, బై బస్, లైక్ దట్, బై ట్రైన్, బై ప్లేన్, ఓకేనా. టాప్ లేసివన్నీ కూడా ఆన్ అనాలి, టాప్ ఉన్నవన్నీ కూడా బై అనాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఆన్ ఫుట్ అనాలి, బై వాక్ అనొద్దు. ఐ గో టు ఇన్స్టిట్యూట్ ఆన్ ఫుట్, ఓకేనా. ROOM రూమ్ అంటే ఇంట్లోనేమో గది, బస్లోనేమో సీటు. బస్లో సీట్ని ఐ ఫైండ్ ఏ రూమ్ అనాలి, ఐ ఫైండ్ ఏ సీట్ అనొచ్చు, ఐ ఫైండ్ ఏ రూమ్, ఓకేనా. ROM రోమ్ అంటే తిరగడం. హీ రోమ్స్ ఆన్ ది రోడ్స్ ఆల్వేస్, అతడు ఎల్లప్పుడూ రోడ్ల మీద తిరుగుతాడు, ఓకేనా. రోమ్ అంటే తిరగడం. అండ్ స్లీపింగ్ మోడ్ 5 to 10 minutes నిద్రపోవడాన్ని న్యాప్ అంటారు. కొందరు బస్సులో కొద్దిసేపు కాగానే ఇలా నిద్రపోతారు, ఒక 5 to 10 minutes నిద్రపోతారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ సీస్ట్ అంటే 1 hour నిద్రపోవడాన్ని సీస్ట్ అనాలి. అండ్ 6 to 8 hours నిద్రపోవడాన్ని స్లీప్ అనాలి, ఓకేనా. కొందరు పని చేస్తూ నిద్రపోతారు, పవర్ స్లీప్ అంటే వైల్ డూయింగ్ వర్క్, ఓకేనా. కొందరు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఇలా కూర్పు తీస్తుంటారు, ఇలా లేస్తుంటారు, ఓకేనా. స్లీపింగ్ మోడ్ 5 to 10 minutes న్యాప్, 1 hour siesta, 6 to 8 hours స్లీప్, వైల్ డూయింగ్ వర్క్ పవర్ స్లీప్, ఓకేనా. జస్ట్ మీరు పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి, ఓకేనా. దిస్ ఈజ్ ద టుడే క్లాస్, ఓకేనా. కంటిన్యూషన్ నోట్స్ ఫాలో అవ్వండి. నౌ యువర్ హోంవర్క్ స్టార్ట్, ఓకేనా. ఫాదర్ హ్యాబిచువల్ యాక్షన్స్. బిఫోర్ ఐ టాట్ యూ సెల్ఫ్ హ్యాబిచువల్ యాక్షన్స్. మీ యొక్క హ్యాబిచువల్ యాక్షన్ చెప్పాను ఐ తోటి. సో ఫాదర్ హ్యాబిచువల్ యాక్షన్స్ మీరు రాయాలి. ఫాదర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే విచ్ ప్రొనౌన్ అండి? హీ నా. సో హౌ టు మేక్ ఏ సెంటెన్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నా. సో by wishes you have to start. Wishes, good morning sir, good afternoon sir, good evening sir. Name, my name is Raju, okay na. Purpose, I would like to talk about father habitual actions. సో ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్స్ అనేవి మినిమం 25 సెంటెన్స్, మ్యాక్సిమం 35 సెంటెన్స్ ఉండాలి. మోర్ దెన్ 35 ఆల్సో యూ కెన్ రైట్ డౌన్. ఎండింగ్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ దిస్ మై వర్డ్స్ విత్ పేషెంట్లీ, ఇలా చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మరి సెంటెన్స్ ఎలా మేక్ చేయాలంటే ఐ వి యూ దే V1 కదా. I wake up, I go to market, I listen class, I submit my homework. He sheet అన్నప్పుడు V2. He wakes up at 5 o'clock in the morning, but he gets up by 5:30 in the morning. He goes to washroom, he brushes his teeth. అంటే I will you they V1. Play, go, read, speak, listen అని వస్తుంది. He sheet reads, speaks, listens, asks, ఇలా సెకండ్ ఫామ్ రావాలి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ సెల్ఫ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా అయితే చెప్పానో అదేవిధంగా ఫాదర్ కూడా, మీ ఫాదర్ జెన్యున్గా ఏం చేస్తాడు మార్నింగ్ నుంచి ఇందాక హోంవర్క్ చేయండి. మీకు ఇంకా ఫ్రీ టైం ఉంటే నేను క్లాస్ నోట్స్లో సెల్ఫ్ హ్యాబిచువల్ యాక్షన్స్ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అలానే మీకు సూటబుల్గా మీరు మార్నింగ్ నుంచి ఇందాక ఏం చేస్తారో మీ హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా రాయొచ్చు, ఓకేనా. జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేయండి, నోట్స్ నోట్ చేసుకోండి, ఓకేనా. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టుడే క్లాస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్ టుడే క్లాస్. ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ నేను అందించే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఎఫెక్టివ్గా, ఇన్నోవేటివ్గా అండ్ ఎనర్జెటివ్గా, కాన్ఫిడెంట్గా టీచింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది, ఓకేనా. ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ టుడే క్లాస్. నేను ఈరోజు క్లాస్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. డ్యూ టు పవర్ కట్ కావడం వల్ల ఈ క్లాస్ని మేము ఒక 4 takesలో షూట్ చేయడం జరిగింది. ఎడిట్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఓకేనా అడ్జస్ట్ అవ్వండి. ఐ హోప్ యూ కెన్ అడ్జస్ట్. మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారు నాకు తెలుసు, ఓకేనా. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్, సీ యూ.